వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ స్టడీ వరల్డ్ బనికిల్. ఇక్కడ మన టాపిక్ ఏంటంటే ప్రోటోటైప్ మోడల్. మనం ప్రీవియస్గా ఒక్కొక్క మోడల్ గురించి డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. వాటర్ ఫాల్ మోడల్ అయింది, ఇటరేటివ్ మోడల్ అయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ప్రోటోటైప్ మోడల్. అసలు ఈ ప్రోటోటైప్ మోడల్ వల్ల యూజ్ ఏంటి? ఫస్ట్ బ్రీఫ్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు పీపీటీ స్లైడ్స్ వేసి ఒక్కొక్క పాయింట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఈ యొక్క చిన్న వీడియోలో మీకు అసలు ప్రోటోటైప్ మోడల్ అంటే ఒక బేసిక్ ఐడియా వస్తుంది. దాని తర్వాత మీరు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చూస్తే మీకు ఇంకా బెటర్గా అయితే అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ ప్రోటోటైప్ అనే పేరులోనుంది ప్రోటోటైప్. ప్రోటోటైప్ మోడల్లో ఒక వర్డ్ ప్రోటోటైప్ అనమాట. దాని మీద కంప్లీట్గా ఈ మోడల్ అంతా ఉంటుందన్నమాట. తర్వాత మీకు ఏదైతే నేను పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఆ పీపీటీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. దాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు కంప్లీట్గా ఆ పీపీటీని అయితే యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి. ఎవరైతే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ చదువుతున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం మెయిన్గా ప్రోటోటైప్ మోడల్లోకి వెళ్దాం. ప్రీవియస్గా మనం చూసుకుంటే ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కటి చేంజ్ అనేది జరుగుతూ వచ్చింది. ఈ ప్రోటోటైప్ మోడల్లో జరిగిన మేజర్ చేంజ్ ఏంటి? ప్రీవియస్కి దానికి ప్రోటోటైప్ చూసుకుంటే చాలా అయితే డిఫరెన్స్ అయితే వ్యారీ ఉందన్నమాట. ఓకేనా? ఈ ప్రోటోటైప్లో ఎప్పుడైతే మనకి ఒక క్లయింట్ అనేవాళ్ళు మన కంపెనీ దగ్గరకు వచ్చి అలా మా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ చేయండి అని మనకి ఇస్తూ ఉంటారు. ఓకేనా? అలా ఇచ్చే ప్రొసీజర్ అనేది ఒక టైంలో చేంజ్ అవుతూ వచ్చింది. ఈ ప్రోటోటైప్కి ఎలా వచ్చిందంటే ఈ ప్రోటోటైప్ మోడల్ డెవలప్ అయ్యే టైంకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 crores ప్రాజెక్ట్ అనేది మన కంపెనీకి వచ్చింది. ఈ ప్రాజెక్ట్ చేయమన్నారు, ఈ సాఫ్ట్వేర్ అనేది డిజైన్ చేయమన్నారు. ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే క్లయింట్కి ఏదైతే ఎవరైతే డెవలప్ చేస్తారో ఈ 2 అనేది రెగ్యులర్గా కాంటాక్ట్ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్తో చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఫస్ట్ మీరే అనుకుందాం, మీరే క్లయింట్, నాకు వచ్చి ప్రాజెక్ట్ ఇచ్చారు. మీరు నాకు చెప్పే కండిషన్ ఏంటంటే ఈ మోడల్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏదైతే మేము మీకు చెప్పామో అవన్నీ బ్రీఫ్గా ఒక డెమో చేసుకుంటారా, అంటే ఒక ప్రోటోటైప్ తయారు చేసుకుంటారా. ఆ ప్రోటోటైప్ ఓకే అయితే నువ్వు తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ డెవలప్ చేయి అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక ఇంజనీర్ ప్లాన్ అలా చూపిస్తాడో ఆ ప్లాన్ బట్టే తర్వాత వీళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తారు. అంతే కదా? తర్వాత ఏం చేస్తారు, అయినా చిన్న చిన్న చేంజెస్ ఉంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఈ ఆర్క్ మారాలి, ఇక్కడ ఈ డిజైన్ మారాలని మనం ఎలా సజెస్ట్ చేస్తామో అలాగే ఎవరైతే క్లయింట్ ఉన్నారో అలా సజెస్ట్ చేస్తారనమాట నన్ను. అలాగా ఈ ప్రాజెక్ట్ మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. వన్స్ ఈ డిజైన్ ఓకే అయితే హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇక్కడ ఈ డిజైన్ ఈ రిక్వైర్మెంట్స్ అన్ని ఓకే అయితే వీళ్ళు ప్రాజెక్ట్ డెవలప్ చేస్తారనమాట. ఓకే, ఈ బేసిక్ ఐడియా వచ్చింది కదా. సింపుల్ ప్రోటోటైప్ మోడల్ అంటే ఫస్ట్ డిజైన్, వన్స్ డిజైన్ ఓకే దెన్ దే గో టు ద ప్రాజెక్ట్. అదే అనమాట మెయిన్ థింగ్. ప్రోటోటైప్ అనేది ఒక చిన్న బొమ్మలాగా తయారు చేస్తారు. అంటే ఒక చిన్న వెబ్సైట్ లాంటిది, వెబ్సైట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అయితే వెబ్సైట్ తయారు చేస్తారు. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి వచ్చేటప్పటికి ఒక బేసిక్ సాఫ్ట్వేర్ తయారు చేసి ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి ఆ బేసిక్లో, మొత్తం అంతాగా కాదు. ఇప్పుడు యాంకర్ ట్యాగ్స్ క్లిక్ చేస్తే మన లోపల కంటెంట్ వస్తుంది, కానీ ప్రోటోటైప్కి వచ్చేటప్పటికి జస్ట్ యాంకర్ ట్యాగ్స్ కనబడితే చాలు. అలా సాఫ్ట్వేర్లో కూడా అంతే. ఆ ఫంక్షన్స్ వర్క్ అవ్వకలా, ఆ ఫంక్షన్స్ ఉంటే చాలు. దాన్ని డెమో అంటాం, దాన్ని ప్రోటోటైప్ అంటాం. ఆ ప్రోటోటైప్ ఓకే అయితే ఫుల్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోతాం. మీకు ఏదైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే నేను ఫర్దర్గా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, అందులో మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయితే లెట్స్ గో టు ద వీడియో. మై ఛానల్ స్టడీ వరల్డ్ బనికిల్. టుడే మన టాపిక్ ఏంటంటే ప్రోటోటైప్ మోడల్. ఈ వీడియోలో కంప్లీట్గా మనం ప్రోటోటైప్ మోడల్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఇదే మన ఒక మెయిన్ ఎజెండా కూడా ఈ వీడియోలో, ప్రోటోటైప్ మోడల్ గురించి కంప్లీట్గా తెలుసుకోవడం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది కనీసం కామెంట్ అయితే చేయండి, నాకైతే తెలుస్తుంది మీకు అర్థమవుతుందో లేదో అనేది. ఏదైతే ఇక్కడ పీపీటీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ పీపీటీ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి అయితే మీరు అయితే ఈ పీపీటీ అనేది యాక్సెస్ చేయొచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్లో డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ సంబంధించిన నోట్స్ పీడిఎఫ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆపరేటింగ్ సిస్టమ్, హెచ్డిఎంఎల్ అండ్ సిఎస్ఎస్, నెక్స్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇప్పుడు నేను చెప్పబోయేది కానీ, డేటా సైన్స్, ఏఐ, మిషన్ లెర్నింగ్, ఇంకా డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మీరు కంప్లీట్గా అయితే మన ఛానల్ అయితే మీరు చూడొచ్చు. జాయిన్ అయితే అవ్వండి, అది మాత్రం మర్చిపోకండి. జాయిన్ అవ్వండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మెయిన్ వీడియోలోకి అయితే వెళ్దాం. అసలు ఫస్ట్ ప్రోటోటైప్ మోడల్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం. అసలు ప్రోటోటైప్ అనే వర్డ్లోనే మనకి ఆల్మోస్ట్ మనకి మోడల్ కవర్ అయిపోద్ది. ఎప్పుడైనా ఒక సాఫ్ట్వేర్ కానీ, ఫస్ట్ ఎగ్జాంపుల్తో మొదలెడదాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీర్ ఉన్నాడు. మనం మనం వెళ్ళి ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం ఈ ఇంత స్క్వేర్ ఫీట్ ఆఫ్ ల్యాండ్ ఉంది, మాకు అందులో మాకు కొంచెం బిల్డింగ్ కట్టాలి, మాకు కొంచెం ప్రోటోటైప్ చూపించండి అంటారు. అంటే
ఒక బేసిక్గా ఒక థర్మాకోల్ షీట్ మీద కానీ ఆర్ఎల్స్ ఒక పేపర్ మీద కానీ తన ప్లాన్ డిజైన్ చేస్తాడు. ఫస్ట్ బిల్డింగ్ ఇలా కడతాం సార్ అని చెప్పేసి ప్లాన్ డిజైన్ చేస్తాడు. దాన్ని ఎలా అయితే అక్కడ ప్రోటోటైప్ కింద వాడారో ఇక్కడ కూడా ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్కి వచ్చేటప్పుడు కూడా అంతే. ఎప్పుడైతే వాళ్ళకు సాఫ్ట్వేర్ డిజైన్ చేయమంటారో ఆ సాఫ్ట్వేర్ డిజైనింగ్ అనేది ఒక ప్రోటోటైప్ కింద ఒక చిన్నగా చేసుకెళ్ళి చూపిస్తారనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సారీ, ఇప్పుడు ఒక వెబ్సైట్ బిల్డ్ చేసేటప్పుడు మెయిన్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయో వాటిని అక్కడ రిప్రజెంట్ చేస్తారు, కానీ కంప్లీట్గా ప్రోగ్రామింగ్ అయితే చేయరు వాటికి. ఫస్ట్ ఒక ప్రోటోటైప్ చేసేటప్పుడు ఈ చివించి ఏమైనా చేంజెస్ ఉంటే ఆ చేంజెస్ మాడిఫై చేసుకుంటూ వీళ్ళ డెవలప్మెంట్ అనేది ముందుకు చేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 crores ప్రాజెక్ట్ని ఒక 1 or 2 lakhsలో ఎలా ముందు ప్రీప్లాన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఒక ప్రోటోటైప్తో చూపిస్తారో అలాగే ఇక్కడ సేమ్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసేటప్పుడు హై అమౌంట్ది కానీ ఏదైనా సరే ఒక చిన్న ప్రోటోటైప్గా సాఫ్ట్వేర్ని తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తారు అనమాట. దాన్ని ఇక్కడికి వచ్చేటప్పుడు మనం ప్రోటోటైప్ మోడల్ అంటాం. ఇందులో మనకు కొంచెం అడ్వాంటేజెస్ ఏంటంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే కంప్లీట్ సాఫ్ట్వేర్ వెళ్ళక ముందే ఇనిషియల్గా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. ఏదైతే స్టాక్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఆ ఫీడ్బ్యాక్ తగ్గట్టుగా మనం ఇంక్రిమెంట్ చేసుకుంటూ చేంజెస్ చేసుకుంటూ ముందుకెళ్ళచ్చు అనమాట. ఇందులోకి వచ్చేటప్పుడు మేజర్గా ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అందుకని ఇది బాగా పాపులర్ అయిందనమాట చాలా ఇయర్స్. ఇప్పుడు అర్థమైందిగా మీకు ప్రోటోటైప్ మోడల్ అంటే డెఫినేషన్ పరంగా రాయాలంటే ఇది రాయొచ్చు. ఏ ప్రోటోటైప్ మోడల్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మోడల్ దట్ ఇన్వాల్వ్స్ క్రియేటింగ్ ఎ వర్కింగ్ ప్రోటోటైప్ ఆఫ్ ఎ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఆర్ ఎ సిస్టమ్. ఒక అప్లికేషన్ కానీ ఒక సిస్టమ్ కానీ ఒక ప్రోటోటైప్ అనేది ముందు డిజైన్ చేయొచ్చు. ఇట్స్ అన్ iterative and incremental process that allows for flexibility and refinement based on stakeholders feedback. ఏదైతే మన స్టాక్ హోల్డర్స్ అంటే మనకి ఎవరైతే ప్రాజెక్ట్ ఇచ్చారో వాళ్ళు ఇక్కడ ఈ టర్మ్ యూజ్ చేస్తారు స్టాక్ హోల్డర్ అని. ఓకేనా? ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తగ్గట్టుగా తర్వాత ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు ఉంటుంది అనమాట. కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ప్రీవియస్గా చెప్పినట్టు. ఇటరేటివ్ అంటే ఏంటంటే ఏదైతే మనకి ఒక పర్సన్ దగ్గరికి తీసుకెళ్ళామో ఒక స్టాక్ హోల్డర్ దగ్గరికి ఆ ఫీడ్బ్యాక్ అని తీసుకుని దాన్ని అప్డేట్ చేసుకుని మళ్ళీ రీడిజైన్ చేసుకుని వెళ్ళటం ఇటరేటివ్. అంటే ఒక చేసిన దాన్ని మళ్ళీ చేయటం అనమాట. ఇప్పుడు డిజైన్ చేశారు వాళ్ళు అప్డేట్ చెప్తే మళ్ళీ చేయాలి. ఇటరేటివ్ ప్రాసెస్ అంటాం దాన్ని. రీసైక్లింగ్ ప్రాసెస్ అనకూడదు, రిఫైనింగ్ ప్రాసెస్ అని అంటారు. ఓకేనా? రీసైకిల్ అంటే డిస్ట్రాయ్ చేసి మళ్ళీ కొత్త తయారు చేయడం రీసైకిల్ అంటే. రిఫైన్ అంటే ఉన్నదాన్ని మాడిఫై చేసుకుంటూ చేయడం. టర్మ్ డిఫరెంట్ ఉంటుంది, మీరు కన్ఫ్యూజ్ అయ్యి రీసైకిల్ ఆ వర్డ్ అయితే యూజ్ చేయకండి. ఓకేనా? నెక్స్ట్ ఇంక్రిమెంటల్ అంటే ఉన్నదానికి కొత్త యాడ్ చేయడం, అంటే యాడింగ్ న్యూ ఫీచర్స్. ఇప్పుడు మనకి అప్డేట్స్ ఎలా ఇస్తారో కొత్త ఫీచర్ని యాడ్ చేయడం, అలాగే ఉన్నదానికి ఇంకా కొన్ని యాడ్ చేయమంటే కొన్ని యాడ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్. ఏదైతే డిజైన్ ఎలా ఉంటుందో అంటే ఇప్పుడు ఇనిషియల్ స్టేజెస్లోనే మనకు తీసుకెళ్ళడం వల్ల ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే కొత్త అయినా యాడ్ చెప్పినా మళ్ళీ చేయడానికి ఉంటుంది అనమాట. అంటే రీడిజైన్ చేసుకోవచ్చు మన ఇందులో. ఎలోస్ ఫర్ చేంజింగ్ ఇన్ రిక్వైర్మెంట్స్. అంటే ఏవైతే మన రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ డిజైన్ యాజ్ అ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్. ఏదైతే మనకి వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ ఉందో దానికి ప్రోగ్రెస్ చేసుకోవడానికి కూడా ఉంటుంది ఆ డిజైన్ వల్ల. నెక్స్ట్ ఫేజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రీవియస్గా ఏం మాట్లాడడం క్యారెక్టరిస్టిక్స్ అని ఏమైతే ఉంటాయో అవన్నీ ఇలా స్టాక్ హోల్డర్ దగ్గరికి వెళ్తాము, మనం చేసిన ప్రోటోటైప్ చూపిస్తాము అని మాట్లాడడం. ఫస్ట్ ఫేజ్కి వచ్చేస్తే స్టార్టింగ్ స్టేజ్కి వచ్చేస్తే ఫస్ట్ వచ్చేటప్పటికి రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. అంటే ఏవైతే మనకి స్టాక్ హోల్డర్ చెప్పాడో ఆ ప్రాజెక్ట్ గురించి ప్రతిదాన్ని ఐడెంటిఫై చేయడం. ఇనిషియల్ స్టేజెస్ నుంచే ఆ రిక్వైర్మెంట్స్ అన్ని ఐడెంటిఫై చేసి మనం గ్యాదర్ చేసుకోవాలి. అది ఫస్ట్ది. సెకండ్ వచ్చేటప్పటికి ప్రోటోటైప్ క్రియేషన్. ఏదైతే రిక్వైర్మెంట్స్ చెప్పారో మనకి ఆ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మనకు ఆ ప్రోటోటైప్ని డిజైన్ చేయడం కాన్సెప్చువల్గా. ఆ కాన్సెప్ట్ అంతా వాళ్ళకి అర్థం అవ్వాలి. రివ్యూ అండ్ ఫీడ్బ్యాక్. ఏదైతే స్టాక్ హోల్డర్స్ మనం తీసుకున్న ప్రోటోటైప్ గురించి చెప్పారో వాటిని రివ్యూ చేసి చేంజెస్ ఏం చెప్పారో దాన్ని చేంజ్ చేయడం అన్నట్టు. అంటే వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి మనం చేంజ్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిఫైన్మెంట్. చెప్పాను కదా రీసైకిల్ కదా. రిఫైన్మెంట్ అంటే ఆయన చెప్పిన ఫీడ్బ్యాక్ తగ్గట్టుగా మనం చేంజెస్ చేసి న్యూ ఫీచర్స్ యాడ్ చేయడమో ఫంక్షన్స్ యాడ్ చేయడం ఏదైనా చేసి మళ్ళీ వాళ్ళకి చూపించాలన్నమాట. రిపీట్ అంటే మళ్ళీ మనం ఏదైతే చేంజెస్ చేసామో అవన్నీ చూసుకుని మళ్ళీ ఫస్ట్ నుంచి రిపీట్ అవుతుంది. అంటే రిపీట్ ద రివ్యూ అంటే అతని దగ్గరికి వెళ్ళడం, ఇచ్చిన ఫీడ్బ్యాక్ అని తీసుకోవడం, ఆ ఫేజెస్ని మళ్ళీ స్టార్ట్ చేయడం. ఓకేనా? ఇలాగా ఫైనల్గా అయ్యేదాకా రిపీట్ అవుతూనే ఉంటుంది. అప్పుడు ఫైనల్గా మనకు ఫైనల్ ప్రోడక్ట్ వస్తుంది. అది మన స్టాక్ హోల్డర్ చూపిస్తాం. కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి దీనివల్ల. ప్రోటోటైప్ మోడల్ వల్ల అడ్వాంటేజెస్. ఫస్ట్ వచ్చేటప్పటికి రిస్క్ అనేది ఇనిషియల్ స్టేజెస్లోనే ఐడెంటిఫై అయిపోద్ది ప్రోటోటైప్ దగ్గర.
అదే దానివల్ల మనకు రిస్క్ తగ్గుతుంది. ఇంప్రూవ్డ్ కమ్యూనికేషన్, స్టాక్ హోల్డర్స్ దగ్గర మనకి ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కమ్యూనికేషన్ క్లియర్గా అర్థం అయ్యి మనం అర్థం చేసుకుని ప్రాజెక్ట్ని మరింత బెటర్గా మనం డిజైన్ చేయొచ్చు. ఫాస్టర్ టైం టు మార్కెట్, అంటే మార్కెట్ చాలా గమ్మున వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళతో ఇచ్చిన డెడ్ లైన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం, ప్యారల్గా అది డెవలప్ అవుతూ ఉంటుంది. దానివల్ల మనకి ఫాస్టర్గా మార్కెట్లోకి అయితే ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఇంక్రీజ్డ్ యూజర్ సాటిస్ఫికేషన్, ఇది మనకి మెయిన్, ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసే దేనికి యూజర్స్కి అర్థమయ్యేలా ఉండాలి, యూజ్ చేసుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉండాలి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్సైట్ దగ్గరికి వెళ్తాం, ఎందుకు ప్రిఫర్ చేస్తాం, ఫస్ట్గా అది బాగుంటుంది అని మనకు నమ్మకం వస్తుంది. అలాగే యూజర్ సాటిస్ఫాక్షన్ అనేది దీనివల్ల పెరుగుతుంది ప్రోటోటైప్ మోడల్ బట్టి, ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ప్రతిదీ స్టాక్ హోల్డర్తో డిస్కస్ చేసుకుని మనం కంప్లీట్ చేస్తున్నాం కాబట్టి. ఇది అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఇందులో చాలా తక్కువగా ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే హై కాస్ట్, మోర్ ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ప్రతిసారి వెళ్ళడము మార్చడము చాలా కాస్ట్ అయితే అవుతూ ఉంటుంది. ఇది కొంచెం ఓల్డ్ మోడలే, బట్ కొంచెం కాస్ట్ అయితే ఖర్చు అవుతుంది. నెక్స్ట్ ఓవర్ ఎంఫసిస్ ఆర్ ప్రోటోటైప్స్, ఎక్కడైతే టెస్టింగ్ దగ్గర డాక్యుమెంటేషన్ దగ్గర మనం డిలే చేసేస్తాం, ఫోకస్ అంత చేయము, ఎందుకంటే మనం మెయిన్ టార్గెట్ ఎక్కడ ఉంటుంది, ఇది చెప్పాడు అంటే ఇది తీసేయాలి, మళ్ళీ ఇక్కడే పెట్టాలి. వాళ్ళు ఏవైతే అప్డేట్ చేస్తున్నారో ఆ డాక్యుమెంటేషన్కి చేసే ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే మామూలుగా ఎలా చేస్తారు, ఫస్ట్ అన్ని ప్రిపేర్ చేసేసుకుని దాన్ని బట్టి చేసుకుంటూ వెళ్ళిపోతారు, ఎక్కడో లాస్ట్లో వీళ్ళు చేంజ్ చేసుకుంటారు ప్రీవియస్గా చూసుకున్నట్లయితే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది, కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చేంజ్ చేసుకోవడం వల్ల వీళ్ళ దగ్గర దాని దగ్గర అయితే కొంచెం డిక్రీజ్ చేస్తారు, అంటే దాని మీద పెట్టే దృష్టి తక్కువగా ఉంటుంది అనమాట, డాక్యుమెంటేషన్ దగ్గర, టెస్టింగ్ దగ్గర. కానీ ఇది కంప్లీట్గా మనకి నెక్స్ట్ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్, దాని గురించి అయితే డిస్కస్ చేస్తాం. మెయిన్గా ప్రోటోటైప్ మోడల్ అంటే సింపుల్ వర్డ్, ఏదైనా ఒక ప్రాజెక్ట్ని కానీ ఒక పెద్దది డెవలప్ చేసేటప్పుడు మొత్తం అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా అసలు మెయిన్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో వాటిని ఓవర్ వ్యూగా చెప్తూ ఒక మోడల్ డిజైన్ చేస్తారు, అంటే ఒక సాఫ్ట్వేర్ను ఒక చిన్న ప్రోటోటైప్ని డిజైన్ చేస్తారు. అది స్టాక్ హోల్డర్స్ చూపించి వాళ్ళు ఏమేమి చెప్పారు ఇన్ఫర్మేషన్ ఒకటి అప్డేట్ చేసుకుంటూ ఆ ఫ్యూచర్స్ ఫంక్షనాలిటీని యాడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అది ప్రోటోటైప్ మోడల్. ఎప్పుడైతే అంతా కంప్లీట్ అవుతుందో మనకి ఫైనల్గా అవుట్పుట్ అనేది మార్కెట్లోకి వస్తుంది, అది యూజ్ చేసుకుంటారు. ఈ కాన్సెప్ట్ మీదే కంప్లీట్గా ఈ ప్రోటోటైప్ మోడల్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది కంప్లీట్గా ప్రోటోటైప్ మోడల్ అంటే. నెక్స్ట్ వీడియోలో మనం ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్ గురించి డిస్కస్ చేద్దాము. మెయిన్గా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ వీడియో అయితే చూస్తున్నారు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ ఈ 3 అయితే చేయండి. ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది నచ్చితే. ఏదైతే పీపీటీ ఎక్స్ప్లెయిన్ చేశానో ఆ పీపీటీ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడి నుంచి అయితే మీరు ఆ పీపీటీని యాక్సెస్ చేయొచ్చు. ప్లీజ్ అందులో కూడా జాయిన్ అవ్వండి, ఓకేనా, మర్చిపోవద్దు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.